పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లోని ప్రముఖులను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. సమాజ సేవలో తమకు చేతనైన సహాయం అందించాలనే దృక్పథంతో సాయి మంగ వెల్ఫేర్ సొసైటీని స్థాపించామని సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ చెప్పారు. ఇప్పటివరకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించామని, గత 2 ఏళ్లుగా విభిన్న రంగాల్లో నిష్ణాతులైన మాన్యులకు ఉగాది పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపారు. సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి గంగనమ్మపేటలోని శశి వేదికలో ఉగాది వేడుకలను నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులుగా శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులు, తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ టీవీ రమణ, ఔషధ నియంత్రణ శాఖ అధికారి జె వినోద్ పాల్గొన్నారు. డాక్టర్ పి వెంకటేష్, సమాచార పౌర సంబంధాల శాఖ ఆర్జేడి కస్తూరి, ఆధ్యాత్మికవేత్త నరేంద్ర దాసస్వామి, వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈఎల్వి అప్పారావు, ప్రముఖ జర్నలిస్ట్ అంబటి శ్యామ్ సాగర్ కు ఉగాది పురస్కారాలను బహూకరించారు. ముందుగా బ్రహ్మశ్రీ నోరి కోదండరాం ఉగాది ప్రవచనం నిర్వహించారు. అనంతరం కోదండరాంకు ప్రవచన ప్రావీణ్య, వ్యాఖ్యాన, వారణ్య, సంకీర్తన, దురిన బిరుదు ప్రదానంతో ఘనంగా సత్కరించారు. సొసైటీ సభ్యులు సుధాకర్, రామకృష్ణారెడ్డి, సత్యదేవ్, సురేష్, పూర్ణ, కిరణ్, తన్నీరు, శివశంకర్, మార్కండేయులు పాల్గొన్నారు. ఉగాది అంటే మన తెలుగువాడు చేసుకునేటువంటి గొప్ప పండగ. అంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అందులోనూ మన దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉగాదిని బాగా విస్తృతంగా చేసుకునేటువంటి గొప్ప పండగ. ఇందులో విశేషం ఏంటంటే మనకి ఉగాది రోజున ఇందాక అప్పారావు మాస్టర్ గారు చెప్పారు, షడ్ రుచులతో అంటే 6 రుచులతో కలిగినటువంటి ఒక గొప్ప ప్రసాదాన్ని స్వీకరించడం ఒకటి. 5 పంచ అంగములు, 5 విధాలుగా ఉండే తిథి, వార, నక్షత్ర, కర్ణ యోగాలను తెలుసుకునేటప్పుడు గొప్ప కార్యం. అయితే 60 సంవత్సరాలకి 60 సంవత్సరాలు ఉంటే 60 సంవత్సరాల్లో ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని ముగించుకుని పరాభవ నామ సంవత్సరాలకు మనం అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంలో సాయి మంగ వెల్ఫేర్ అసోసియేషన్ వారు చక్కని ఈ ఉగాదిని మన జీవితాల్లో ఒక గొప్ప పండగలాగా జరిపించుకుని ఫోను చేశామంటే వెంటనే చెప్పండి అన్నగారు ఏంటంటాడు. మరి నాకు హనుమంతుడు ఎట్లాగో ఆయనకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అంటే సంవత్సరంలో ఎన్నిసార్లు ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన పిలుస్తాడో, ఆయన వెళ్తాడో అది ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇవాళ ఇక్కడ కనపడతాడు, రేపు పొద్దున్న లడ్డు తెచ్చిస్తాడు. అదేంటంటే ఎప్పుడు వెళ్ళారు, అమ్మన్నాడు వెళ్ళొచ్చానండి. అట్లా అంటే ఆ సేవాభావం ఎప్పుడు కలిగిందంటే భగవంతుడి మీద నమ్మకం, భక్తి, విశ్వాసం ఎప్పుడైతే మనకు ఉన్నాయో ఆ ఆధ్యాత్మిక భావం ఉన్నప్పుడు ఆ సేవాభావం కూడా కలుగుద్ది. అటువంటి మంచి వ్యక్తితో మనందరం తెనాలి పట్టణంలో ఇంతమంది స్నేహితులు ఉండటం, ఆయనకి అందరికీ సేవ చేయాలనేటువంటి భావన ఆయనకు ఉండటం కూడా మనందరి అదృష్టంగా భావిస్తూ విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చి యువత పక్కదో పెట్టే అవకాశం లేకుండా వీరి వంతుగా మన సొసైటీకి కొంత చేసిన వారు అవుతారని నాకు అనిపిస్తున్నది. సో భవిష్యత్తులో వీరు చేసే పనుల్లో దీన్ని కూడా భాగం చేసుకొని తద్వారా మన సొసైటీకి ఇంకా మరిన్ని మంచి పనులు చేస్తారని కోరుకుంటాను. భక్తి ఎంతో, దేశభక్తి కూడా అంత అవసరము. నిజంగా ఈ రోజున ఇక్కడ ఇంతమంది మనం కలిసాము. ఆర్ఎస్ఎస్లో ఒక పాట గుర్తొస్తుంది, సంఘటనం ఒక యజ్ఞం, సమిదగ మన జీవనం, భరతమాత పాదాలకు అంకితం, ఆమె మోము పైన చిరునవ్వులం. హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముందుగా వచ్చిన మవ్వ సత్యనారాయణ గారికి, మా గురువు గారు వరదరాజు గారికి, అలాగే తెనాలి ప్రాంత ఔషధ నియంత్రణ శాఖ అధికారి శ్రీ జె వినోద్ గారికి, తర్వాత మన రమణ గారికి రైల్వే స్టేషన్ అద్భుతంగా తీర్చిదిద్దారని మన శివశంకర్ గారు చెప్పారు. రమణ గారికి అందరికీ పేరు పేరుగా స్వాగతం తెలుపుతూ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలన కోసం